ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ పవిత్రమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాను. ఏం చదువుకోలేదు మమ్మీ, బట్ తన సాక్ష్యాన్ని తను చెప్పుకుంటా వచ్చింది. అయితే మా దగ్గర ఏంటంటే సార్ బాగా పూజలు అవన్నీ ఉంటాయి కదా, అండ్ మా పెద్దమ్మలు వాళ్ళందరూ ఎక్కువ భయంలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు లైక్ కొన్ని దొంగతనాలు లాంటివి అలాంటివి చేసేవాళ్ళు. అల్లుళ్ళు కొడుకులు అలా ఉన్నారనమాట. అది అయితే వాళ్ళకు కూడా మమ్మీ చాలా చెప్పింది. సో మా పెద్దమ్మకి ఒక్కొక్కరికి 12 మంది పిల్లలు, మా పెద్దమ్మకి 12 మంది, మా మమ్మీకి 7 మంది. అలా వాళ్ళ రిలేషన్ చాలా మందికి పెద్దమ్మ చిన్నవాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళందరికీ మమ్మీ వెళ్ళి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడైతే చూసి చూసి వదిలేస్తారు, వాళ్ళు ఏం పట్టించుకొని మన యేసయ్య మాత్రం మారుస్తాడు, మన జీవితాలని మారుస్తాడు అని చెప్పేశారు. సో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి మొత్తం మానుకొని నాగారం అని ఇక్కడ హైదరాబాద్లోనే పెద్ద సంఘం కట్టుకొని, పెద్దమ్మల కుటుంబం చాలా పెద్దది, 12 మంది పిల్లలు. అంటే వాళ్ళ పిల్లలు అక్కడ చుట్టుపక్కల ఒక ఊరే దేవుళ్ళకి వచ్చింది. సో మమ్మీ సాక్ష్యాన్ని కళ్ళారా చూసారు వాళ్ళు. చూసి వాళ్ళ బిహేవియర్ మొత్తం మార్చుకుని ఇప్పుడు అందరూ దేవుని సేవకి అలా అంకితం అయిపోయారు. వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు, కూతుళ్ళు అందరినీ దేవుళ్ళకి తీసుకొచ్చింది సార్ అమ్మ. ఇప్పుడు అమ్మ జీవితము మిమ్మల్ని బాగా ప్రేరేపితం చేసింది. మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఎదుర్కొనేటువంటి శక్తిని అమ్మ ప్రేరణ ద్వారా మీరు యేసయ్య నుండి పొందుతున్నారు. మీ జీవితంలో ఆమె సాక్ష్యము ఎలా ఉపయోగపడుతుంది? సార్ ఎలా యూజ్ అయిందంటే, మమ్మీ చెప్పేది ఎటువంటి టైంలో అయినా చిన్న ప్రేయర్ చాలు, ఆ సిచ్యువేషన్ని దేవుడు చూసుకుంటారు, హ్యాండిల్ చేస్తారు అని చెప్తా వచ్చేది మా మమ్మీ. మేము ఏదో ఆమెతో వెళ్తున్నామే కానీ మాకంత ఇది లేదు అన్నమాట. సో ఒకరోజు నేను ఇటు సైడ్ వచ్చాను సార్, పటన్షూర్ సైడ్ వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా స్థిరాలని, సో నాకు రూట్స్ ఏమీ తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ తీసుకెళ్ళడం, మా మమ్మీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేయడం, ఇది నా పరిస్థితి. నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు, ఇష్టపడేదాన్ని కాదు మెయిన్. ఒకరోజు మేము ప్రేయర్ నుంచి యవనస్తుల ప్రేయర్ ఉండే, సో కలిగేసి ప్రేయర్ చేసుకొని వచ్చేసాం. 6 o'clock 7 o'clock మేము సార్. సో వచ్చిన తర్వాత బస్ స్టాప్లో ఇక్కడ దిగండి, మళ్ళీ అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసి ఆటో ఎక్కాలని చెప్పారు. ఆ టైంలో ఏమైంది సార్, నాకు తెలియదు, నాకు ఏ బస్ ఎక్కాలి, ఏ ఆటో ఎక్కాలి, నాకు ఏం తెలియదు. నేనేం చేశాను, వచ్చిన రూట్లోనే మళ్ళీ వచ్చి ఆటో ఎక్కాను, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. చెప్తే అతను ఒకలాగా చూసి ఈ అమ్మాయికి ఏం తెలియదు అనుకొని సరే ఎక్కువ అని చెప్పాడు. ఎక్కని చెప్పండి, నాకు భయం వేసింది. చిన్న ప్రేయర్ చేసుకున్నా, ప్రభువా మా మమ్మీ చెప్పిన మాట నాకు చాలా నమ్ముతున్నాను ప్రభువా, మా మమ్మీని మీరు కాపాడారు, నన్ను కూడా కాపాడండి, నాకేం తెలియదు అన్నప్పుడు వెంటనే సార్ అక్కడ ఒక 3-4 అమ్మాయిలు వచ్చేసారు, ఆటోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ రూట్కి వెళ్ళాలి అన్నారు. వెళ్ళాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మ నువ్వు దిగిపో, ఇది కాదు నువ్వు వెళ్ళాల్సింది రోడ్ క్రాస్ చేసి అటు ఎక్కమ్మా అని అన్నాడు. ఎవరైతే ఎక్కించుకున్నాడో ఆటో అతను అనమాట. ఆ రోజు చాలా నాకు మిరాకిల్ అనిపించింది సార్, ఎందుకంటే అది చీకటి టైము అండ్ ఆయన ఎక్కువమన్నాడు. ఎక్కించుకుని కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ 4 అడ్డొచ్చారు, 4 అమ్మాయిలు అడ్డొచ్చారు. వచ్చి మాకు ఈ రూట్కి వెళ్ళాలంటే అప్పుడు ఆయన నన్ను దింపేసి ఇది రూట్ కాదమ్మా, నువ్వు రాంగ్ రూట్కి వెళ్తున్నావు, రోడ్ క్రాస్ చేసి ఆ రూట్కి వెళ్ళని చెప్పాడు. అప్పుడు నాకు కాపాడినట్టుగా అనిపించింది, నా హృదయానికి చాలా నెమ్మది అనిపించింది. అప్పుడు థ్యాంక్ యూ యేసయ్య అని అప్పుడు నుంచి చాలా దేవుడి మీద నమ్ముతాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సిచ్యువేషన్స్ సార్ ఎదురైనప్పుడు చిన్న ప్రేయర్, చిన్న ప్రార్థన దేవుడు వింటారు సార్. సో అలా దేవుని మీద నాకు నమ్మకం కలిగింది సార్. అయితే అమ్మా, నాకు నా వ్యక్తిగతంగా మీ కుటుంబము కథ, అమ్మ స్టోరీ విన్న తర్వాత, మీ భర్త ఉన్నారు కదా, మీ భర్త ముందుగానే దేవుని నమ్ముకున్న వాళ్ళనా? సార్ వాళ్ళు నమ్ముకున్నారు కానీ నామ క్రైస్తవులుగా ఉన్నారనమాట. అంతేనా. సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇండియన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు సార్. అక్కడికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ పునాది బైబిల్ వాక్యం వేస్తారు. ఒక హిందూ ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలి, అసలు నిజ దేవుడు ఎవరు అనేసి వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ చర్చ్ ఇవి స్టడీస్ ఉంటాయి సార్. పూర్తిగా మమ్మల్ని అందులో కడతారు. కట్టిన తర్వాత ఇంకా ఓకే అంటే మా ఇద్దరిని అడిగి ఇష్టం ఉంటే వాళ్ళు
దగ్గరుండి మా పెద్దవాళ్ళు అందరినీ కలిసి మాట్లాడి మ్యారేజ్ చేస్తారు సార్. మ్యారేజ్ చేస్తారు. సో ఆయన అట్లా భక్తిపరుడేనా మీ ఆయన? చాలా సార్. నీకంటే భక్తిపరుడా? చాలా సార్. చాలా. యాక్చువల్లీ ఆయన హెల్ప్ లేకపోతే ఇంత దూరం రాను. అదే అండ్ ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే అక్కడ ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో నేను సాక్ష్యం చెప్పాను సార్. అవును. సో తన ఎంకరేజ్ వల్ల నీ వెనకాల నేను ఉన్నాను, సంతోషం ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చాలా ఎంకరేజ్ చేస్తాను. అండ్ వన్ మోర్ సార్, నా పెళ్ళైన తర్వాత మమ్మీ చనిపోయారు 3-4 months. నేను ప్రేయర్ చేశాను సార్, నాకు మంచి భర్తని ఇవ్వండి ప్రభు. నేను కొంచెం మా డాడీని చూశాను, సో అలా కాదు అని చెప్పి నేను ప్రే చేశాను సార్. సో మా మమ్మీని నేను చాలా గమనించింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి మోకాలోని, సో మమ్మీ నా అలాగే ఉంటుంది సార్, ఇంకా హైట్గా ఉంటుంది, మోకాలు నుంచి ఏడుస్తూ కన్నీళ్ళు ప్రే చేస్తాను. నేను ఎప్పుడు లేసి చూసినా నా లైఫ్లో తను ఉన్నంత వరకు ఎప్పుడు లేసి చూసినా మధ్యరాత్రిలో కన్నీళ్ళు ప్రార్థన అమ్మది నేను చూసుకుంటూ పెరిగాను సార్. సో తన ప్రార్థన మా అందరి గురించి ఉండేది, అండ్ నా పెళ్లి గురించి స్పెషల్లీ. సో అలాంటి టైంలో నేను కూడా దేవుణ్ణి అడిగాను, నాకు మంచి భర్త కావాలి అని. తన మీద వేసేసాను, దేవుని మీద వేసేసాను. ఎలాంటి వాడిని ఇచ్చాడంటే దేవుడు, ఇప్పుడు మమ్మీ డాడీ లేరు, ఆ ప్లేస్లో మా భర్తని ఇచ్చారు. సో అన్ని విషయాల్లో సార్ ఆయనే ఆ ప్రేమ కూడా పూర్తిగా పొందుకున్నా. సంతోషం. ఎక్కడ తక్కువ లేదు సార్. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళకన్నా మించింది ఇచ్చాడు దేవుడు అని. అదే సంతోషం మీ ప్రార్థన తర్వాత మీరు పెరిగిన విధానము, మీరు కోరుకున్న విధానం కూడా దేవుడు దాన్ని బట్టే ఇస్తారన్నమాట. సో మనం కూడా కాపాడుకోవాలి, అంత సులభంగా ఏమీ సెట్ కావు భార్యాభర్తలు. ఇప్పుడు నేటి ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి చిన్నదానికి కూడా ప్రతి చిన్నదానికి ఒక చిన్న బరువు ఎక్కువైన ఇబ్బంది. ఇప్పుడు షేర్ చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఉన్న ఈ నాగరికతలో యూ హ్యావ్ టు బై ఆల్ మీన్స్ షేర్ ద బోత్, అంటే ఖచ్చితంగా షేర్ చేసుకుంటేనే. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు చాలామందికి ప్రేరేపణగా ఉంటాయి. అంటే ప్రేమించే భార్యలే కాదు, ప్రేమించే భర్తలు కూడా చాలామంది ఉన్నారు అనేటువంటి ఆలోచన గొప్పగా ఉంది. చాలా సంతోషం అమ్మ. చెప్పండి. అమ్మగారి చనిపోయారు కదా, సో ఏజ్డ్, సో చనిపోయారు. సో మమ్మీకి ఏంటంటే షుగర్ యాడ్ అయింది. సో దాని వలన ఇంకా 80% దేవుడు పిలుచుకున్నాడు, అయిపోయింది, ఆమెతో పని అయిపోయింది, పిలుచుకున్నాడు. ఆ టైంలో అయిపోయింది. సో పిలిచారు. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు వచ్చారు, మా పెద్దవాళ్ళు వచ్చారు. వచ్చి ఇంకా ఎన్నో మాటలు, ఏం సంపాదించుకుంది, ఏం చేసింది, మా మమ్మీ ఏం సంపాదించి చేసింది, ఇంత కష్టపడింది, అందరినీ సంఘానికి ఏం పెట్టిపోలేదే అని బాగా అరిచారు, అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. అన్న తర్వాత నాకు అది ఆ మాట నాకు హార్ట్కి తెచ్చాయి, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించి నేను దేవుని దగ్గర మొరపెట్టాను సార్. ఇలా అంటున్నారు ప్రభువా, కానీ మాకు తెలుసు నువ్వు మాకు ఏమి ఇచ్చావో, ఎన్ని ఉన్నా హృదయంలో పీసులైపోతే వ్యర్థమే కదా. ఎస్ ప్రభు, కానీ నేను కూడా ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మా మమ్మీ ఎక్కడ ఉంది ఏంటంటే సార్, మమ్మీ తన ప్రేమ ఎలా ఉండేది అంటే చర్చికి తీసుకురావాలని ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి తను రెడీ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి మెదక్ వెళ్ళేది, సెగుంట అటువైపు మా పెద్దమ్మలు వాళ్ళు ఉండేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని బస్సులో తీసుకొచ్చి వాళ్ళ కోసం టిఫిన్స్ అవన్నీ అరేంజ్ చేసి టికెట్లు అన్నీ చేసేసి మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత మా దగ్గర ఉంచి మళ్ళీ పంపించేంత వరకు మమ్మీ బాధ్యత తీసుకునేది. అంత ప్రేమ చూపిస్తుంది మమ్మీ, దేవుని ప్రేమ వాళ్ళ మీద చూపించేది. అలా చూపించడం బట్టి ఒక ఊరు మారింది సార్. సో అది నేను చూసుకుంటూ వచ్చాను. అండ్ ఎవరైనా ఇంటికి వస్తే మాకు పెట్టకుండా వాళ్ళకి పెట్టేది. సో అది కూడా నేను చూశాను. ఎంతో కష్టపడింది మమ్మీ దేవుని, ఎక్కడికి వెళ్ళినా కూరగాయలకి వెళ్ళినా కూడా సువార్త చెప్పేది. అది నేను చూశాను. చూసిన తర్వాత నేను దేవుని దగ్గర అడిగాను, ప్రభువా ఎంత కష్టపడింది కదా మమ్మీ, ఎంత చేసింది కదా, నేను ఎంత సంపాదించింది అంత ఏం అడగట్లేదు ప్రభువా, తను ఎంతో కష్టపడి మీ విషయంలో ఎంతో ఖర్చు పెట్టింది, ఇప్పుడు ఏం చేస్తుంది మా మమ్మీ నాకు చూపించు అని చాలా అడిగాను సార్. బాగా ఏడ్చి అడిగాను, వాళ్ళు మార్నింగ్ లేసి బాగా అడిగాను. ఒక్కనొక రోజు దేవుడు చూపించారు. సో చూపించాను. అది ఎలా ఉందంటే సార్ నేను చెప్పలేను, ఎందుకంటే ఫుల్ గోల్డ్, ఓకే, పెద్ద భవనం, తలుపులు ఓపెన్, తలుపులు మూసి లేవు, ఫుల్ పెద్ద భవనం సార్. మధ్యలో ఒక ఉయ్యాల ఉంది, ఆ భవనం మొత్తం గోల్డ్. అది ఎట్లా అంటే ఇంకా దానికి వెలుతురు అవసరం లేదు సార్, అంత వెలుతురు ఆ భవనానికి ఉంది, లైట్స్ అవసరం లేదు, అంత వెలుతురు ఉంది. మమ్మీ ఏం చేసిందంటే మధ్యలో బంగారు ఉయ్యాల ఉంది, తన ఒంటి మీద కూడా ఉయ్యాల ఫుల్
బంగారం ఫుల్గా ఉంది సార్. సో నేను ఒక భయపడుతూ వెళ్తున్నా మా మమ్మీ దగ్గరికి, కళలో సార్, ఇది దర్శనము, భయపడుతూ వెళ్తున్నాను. సో వెళ్ళి మా మమ్మీని చూసాం. మా మమ్మీని చూసి ఆ హ్యాపీనెస్ నాకుంది, బట్ మమ్మీ నార్మల్గా ఉంది నన్ను చూసి. చూసింది మా మమ్మీ అన్న, ఏంటమ్మా ఇంత బంగారం ఒంటి మీద వేసేసుకొని, ఈ బంగారపు భవనం ఏంటి, ఈ ఒంటి మీద బంగారం ఏంటి, ఈ ఉయ్యల ఏంటి, నువ్వు మమ్మీ ఎన్నిసారి పండుకొని ఇలా తల కింద చేపెట్టుకొని ఆ ఉయ్యాలలో ఊగుతుంది ప్రశాంతంగా. విశ్రాంతి అనే వర్డ్ మా మమ్మీని చూసిన తర్వాత ఓకే ఇదేనా విశ్రాంతి అనే వాడికి అర్థం అని నేను తెలుసుకున్నాను సార్. ఆ టైంలో నేను మమ్మీని అడిగా, మమ్మీ మా దగ్గర, అంటే నాకు తెలుసు నేను కింద ఉంటానని తెలుసు, మా దగ్గర 100 రూపాయలకి దొంగలు ప్రాణాలు తీసేస్తున్నారు మమ్మీ, నువ్వేమో తలుపులు ఓపెన్ పెట్టి ఒంటి నిండా బంగారం వేసుకొని ఆ ఉయ్యాలలో ఊగుతున్నావు ఏంటి మమ్మీ, మమ్మీ మీ తొందరగా తీసేయి మూట కట్టి దాన్ని దాచిపెట్టేద్దాము అంటున్నా మా మమ్మీతో. అంటా ఉంటే మమ్మీ చాలా స్లోగా లేసి నిశ్శబ్దంగా, అమ్మా కింద దొంగలు పడతారు, చెమట అవుతుంది, అదవుతుంది మీ బంగారానికి దొంగలు పట్టుకొని, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, దేవుని గురించి నేను ఏదైతే బాధపడ్డానో దానికి 1000 ఇచ్చాడు దేవుడు. సో నువ్వేం చేయంటే కిందికి వెళ్ళి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో అని 2 వర్డ్స్ అనగానే మళ్ళీ నాకు కళ మేలుకు వచ్చేసింది సార్. ఐఎమ్ చాలా హ్యాపీ సార్. నేను అప్పటి నుంచి చాలా స్తుతించాను దేవుణ్ణి, చాలా స్తుతించాను. థ్యాంక్స్ ప్రభా, ఎందుకంటే ఇక్కడ అడుగడుగున్నా కష్టపడింది, నాన్న అలా అవ్వడం వల్ల పూర్తి బాధ్యత అనేది తీసుకుంది, అటు మీ పని చేసింది, ఇటు తను మమ్మల్ని బాగా చూసింది. సో తన కష్టానికి మీరు గొప్ప బహుమానం ఇచ్చారు. అప్పటి నుంచి ఏడుపు మానేశాను సార్. మమ్మీ లేదు అనే విషయంలో ఏడుపు మానేశాను అప్పటి నుంచి. సంతోషం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో వచ్చిన విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. సో మామూలుగా మీరు చెప్పినటువంటి కథలో చూస్తే మామూలుగా స్వప్నం వేరు, దర్శనం వేరు. సో దర్శనములు అనేది ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దిస్ అని, ఇది నువ్వు చేయాలి అన్నటువంటిది. స్వప్నంలో మనం ఏమైనా ఊహించుకోవచ్చు, ఏమైనా కలగవచ్చు. ఎందుకంటే రోజంతా నువ్వు మమ్మీ ధ్యాసలో ఆ బాధలో ఉన్నావు కాబట్టి, ఏం జరిగింది మా అమ్మకి, ఎక్కడుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నావు కాబట్టి మీ మమ్మీ స్థితిని దేవుడు చూపించాడు. ఆమె అలా కూర్చొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది అది. సో ఈ బంగారు ఇవన్నీ కూడా ఈ ప్రభు కూడా వాక్యంలో చెప్తాడు, పరలోకపులో ఆస్తులను మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ చెమ్మటలు కానీ దొంగలు కానీ ఎన్ని ఉండవు అని చెప్తారన్నమాట. సో అలానే మనం కూడా అనుకుంటాం బంగారు ఇక్కడ దాచుకో, అక్కడ దాచుకో. కొన్నిసార్లు లిటరల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది, ఆడ ఉంటుందేమో బంగారు, అక్కడ భవంతి బంగారుగా ఉంటుందేమో, ఇవన్నీ ఏమి ఉండవు. ఆత్మ అనేటువంటిది, ఆత్మతృప్తి తర్వాత విశ్రాంతిని దేవుడు వసుగుతాడు. అంటే లేదంటే గన నీ పాపముల కోసం నువ్వు పరిహారం పొందాల్సిందే, అప్పుడే నీకు ఆ స్థితి వస్తుంది, దేవుని ముఖాముఖిగా చూచేటువంటి ఆ భాగ్యము వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనము ఇలాంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు పంచుకోవాలి, ఎంత వీలైతే అంత పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ చెప్పినట్లు బైబిలు ఇంకేం చెప్పింది, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. సో ఈ రెండు కూడా కంటిన్యూగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మంచివాళ్ళుగానే ఉంటాం. అంత సులభంగా లోకానికి పడిపోము, అంత సులభంగా శోధనకి గురి కాము. కాబట్టి చాలా సంతోషం అమ్మ, మీరు చాలా గొప్పగా మాట్లాడారు. కొన్నిసార్లు అమ్మ లేదు, తల్లి నాన్న లేడు అనేటువంటి భావన కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు మా ఉదాహరణకు మా నాన్న కూడా నేను గురువు అయ్యే ముందు జస్ట్ 6 నెలల ముందు చనిపోయాడు. అది చాలా భయంకరమైన. అయితే నాకు ఇప్పటికీ కూడా కనిపించలేదు, కానీ ఆ ఫిబ్రవరి నెలలో 25వ తేదీ అట్లా వచ్చినప్పుడు మా అక్కకి మా తమ్ముడికి అలా ఎక్కువగా కనిపించడం, అంటే ఎట్లా కనపడతారో తెలియదు, అయితే అలా అనిపిస్తుంది అన్నమాట. అలాంటప్పుడు వీ షుడ్ నెవర్ స్టాప్ ప్రేయింగ్. వాళ్ళు మెయిన్లీ ఎందుకు కనిపిస్తారు తెలుసా? సో మన ప్రార్థన సరిపోకపోతే, ఇప్పుడు నువ్వు నీ మనశ్శాంతికి నువ్వు అనుకున్నటువంటి విధంగా సంతోషం అమ్మ అక్కడ ఉంది, ఎందుకంటే నువ్వు అమ్మ పర్సనల్ లైఫ్ చూసావు.
ఎందుకంటే అంత కష్టపడింది, అంత దేవుని నమ్ముకొని అంతలో చేరింది అనేటువంటిది, కాబట్టి ఆ విశ్రాంతి పొందుతుంది. సో కానీ మన జీవితంలో ఏంటంటే కానీ కొన్నిసార్లు మనకు వాళ్ళ చనిపోయిన వాళ్ళకి సరిపోనప్పుడు మనకు కనిపిస్తారు, కనపడి లేకుంటే కన్నా జస్ట్ అట్లా అనిపించినప్పుడు మనము ప్రార్థన అనేటువంటి వాళ్ళకి కావాలి అనేటువంటి మనం పెంచాలి. సో మీరు అన్నట్లుగానే వాక్యమును పెంచాలి, నీకు ఉపయోగపడుతుంది. ప్రార్థన ఫర్ సంబడి, ఇట్ ఈస్ ఫర్ సంబడి, ఏదర్ హూ ఆర్ డిపార్టెడ్, అంటే మరణించినటువంటి వారికి నీకు అనేటువంటి. సో చాలా ఉన్నతమైనటువంటి సాక్ష్యం మాతో పంచుకున్నారు. చాలా విషయాలని అమ్మ ద్వారా మరి మీ వ్యక్తిగతంగా మీ భర్తను గురించి ఈరోజు అందరికీ బాగా చెప్పారు. చాలా సంతోషం అమ్మా. మీరు చెప్పినప్పటి నుంచి నేను డైలీ ప్రార్థన బైబిల్ స్టడీ చేస్తున్నాను సార్. ఆ సమయంలో దేవుడు ఒక భారం పెట్టాడు సార్, నేను ఏ తెగు నుంచి వచ్చానో వారి గురించి ప్రార్థన చేయి అనే మనసులో ఒక ప్రేరేపణ బలవంగా బలంగా జరిగింది. సో నేనేం చేసేదాన్ని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, నా భర్త జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని దేవునితో టైం తీసుకునేదాన్ని, ఇంకా ఆరాధించేదాన్ని, ప్రార్థించేదాన్ని. అండ్ స్పెసిఫిక్గా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ తెగు నుంచి నన్ను దేవుడు తీసుకొచ్చాడు, వారి అందరి కోసం కన్నీటి ప్రార్థన చేసేదాన్ని సార్. తెలీదు అది ఎందుకు నా వల్ల అవుతుందో తెలియదు, దేవుడి కృప అది. సో రోజు వాళ్ళు చేస్తున్న పూజలు అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసేవారు, మైండ్లో తిరుగుతుంది. అండ్ నేనేం చేశాను, వారందరి గురించి క్షమాపణలు అడుగుతూ వచ్చా, వాళ్ళ తరఫున ప్రతిదీ దేవా క్షమించండి, కృప చూపించండి. ఇలా నా లైఫ్ జర్నీ జరుగుతుంది సార్. ఒకసారి చార్మినార్కి వెళ్ళాం, ఆ రోజు ఫ్రైడే అనుకుంటా. సో ఆ టైంలో ముస్లిమ్స్ వాళ్ళని నమాజ్ చేస్తున్నారు, అది చూసినప్పుడు భారం అనిపించింది సార్. ఇంకొకటి అదే టైంలో బోనాలు జరుగుతున్నాయి సార్. అది చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది, ఎందుకో తెలియదు, ఏడుపు వచ్చేసింది. ఇంటికి వచ్చి తలుపులు వేసేసుకొని బాగా ఏడ్చాను. సృష్టించిన తండ్రి నీవైతే ఇంకొకళ్ళని నాన్నని పిలుస్తున్నారయ్యా, క్షమించండి, తెలియక చేస్తున్నారు అని బాగా ఏడ్చి క్షమాపణ అడిగి వస్తూ ఉన్నాను సార్. ఇది నా లైఫ్ అనమాట, నా జర్నీ. సో ఆ సంవత్సరం ఏం జరిగిందంటే, నేను డైలీ సాక్ష్యం వింటాను సార్, అన్ని సాక్ష్యాలు వింటాను. విని గోడకు పెడతాను స్పీకర్, గోడకు పెట్టి మా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, వాళ్ళు వినాలి అని చెప్పి ఆ తలంపు కూడా దేవుడే ఇచ్చాడు. అలా పెట్టేశాను, రోజు సాక్ష్యాలు పెట్టేదాన్ని, వాళ్ళు వింటూ ఉండేవారు. అలా జరుగుతుంది సార్. నెక్స్ట్ టైం ఒకసారి మా ఆయన నేను ఒక నిర్ణయం తీసుకున్నాం, ఫాస్టింగ్ ఉందాం ఈ ఇయర్. ఎవరి కోసం అంటే నశించిపోతున్న ఆత్మల కోసం, ప్రత్యేకంగా దానికోసమే మనం ఉపవాసాలు ఉండి ప్రార్థిద్దామమ్మా. సరే అనేసి ఒక లిస్ట్ రాసుకున్నాం, మేము మొదలు పెట్టాం సార్ ప్రేయర్స్. సో నా లైఫ్ ఎలా ఉందంటే, ప్రతిరోజు భారం ఎక్కువైపోతుంది, కన్నీళ్ళు ఆగట్లా, ఎందుకో ఎక్కిలు పెట్టి ఏడ్చేంతగా భారం వచ్చేస్తుంది వాళ్ళ మీద. ఎవరైనా చనిపోయారంటే, అరే దేవుని తెలియకుండా చచ్చిపోయారే, అలా చాలా కన్నీళ్ళు వస్తుంది. దేవుడు అటువంటి ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఏమైందంటే సార్, చెప్పినట్టు కళన దర్శనమో నేను క్లారిటీగా చెప్పలేను. మా వారు 4 o'clock లేసి ప్రార్థన చేస్తున్నారు, నేను మేలుకునే ఉన్నా, ఆయన ప్రార్థన వినబడుతున్నా చెవులో. బట్ నేను పైకి వెళ్తున్నాను సార్. సో నన్ను ఇద్దరు ఎవరో పట్టుకున్నారు, నేను ఫీల్ అవుతున్నా, కింద పడతాను అనేది భయం లేదు. మెయిన్స్ నన్ను ఎవరో పట్టుకున్నారు ఇద్దరు. సో నేను పైకి ఆకాశం వైకి ఎగురుతున్నాను. సో నా నోటి నుంచి వచ్చిన వర్డ్ హల్లెలూయా. అది గట్టిగా అండ్ ఆ ఆనందం నేను చెప్పలేను సార్. ఆ హృదయంలో ఆనందం ఉప్పొంగుచు ఆ వర్డ్స్ అనుకుంటూ పైకి వెళ్ళిన, ఏదో ఆకాశం పైకి తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి ఒక స్థలం చూపించారు. అక్కడ ఎలా ఉందంటే, అందరూ యవనస్తులు వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, అలా చూపించారు. సో చూపించేంత చాలా మళ్ళీ కళ ఓపెన్ అయిపోయింది. వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టేశాను. ఇంకా ఇలానే జరుగుతుంది. జరిగిన ఒకనొక టైం మళ్ళీ నాకు చాలా కళలు వస్తాయి సార్. ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, మేము తీసుకున్నాం కదా, మా భార్య భర్తలతో ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, మొదలు పెట్టేసాం ఫాస్టింగ్. మొదలుపెట్టిన తర్వాత కళలో సార్ ఆకాశము మొత్తం నల్లగా ఉంది, ఆకాశం అంతా నల్లగా ఉంది. ఒక తెలియని ఒక సమూహము 4 చోట్ల నుంచి ఒక చోటు కూడారు వాళ్ళు.
వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం అవ్వట్లేదు, బట్ వాళ్ళ గుసగుసలు నేను వింటున్నా. ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ వాళ్ళు 4 చుట్టల నుంచి ఒక చోటికి కూడి ఏదో సమ్ ప్లాన్ వేస్తున్నారు. ప్లాన్ వేస్తూ తొంగి ఒక ఆమెను చూస్తున్నారు, ఒక ఆమెను చూపించి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది నేను వింటున్నా, ఆమె ఎవరా అని తొంగి నేను కూడా చూస్తున్నాను. ఆమె చక్కగా ఉన్న ఆమె ఒకేసారి కుప్పకూలిపోయింది. ఎలా అంటే మొత్తం పడిపోయిన మనిషి, లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో మళ్ళీ కళ ఓపెన్ అయిపోయింది. ఏంది అది చూపించాడు అనేసి మళ్ళీ మా ఆయనకి ఉదయం లేవగానే చెప్పా, బావ ఇలా ఏదో మధ్య ఆకాశంలో ఒక 4 గుంపులు అయితే కూడినాయి, ఒక మనిషిని చూపించి ఆ మనిషి గురించి మాట్లాడుకుంటున్నాయి బావా అని చెప్పాను. సర్లేమ్మా ప్రేయర్ చేద్దాంలే అన్నాను. కొన్ని రోజుల తర్వాత అది నేనే అని తెలిసింది సార్. ఎందుకంటే నీ గురించే ప్లానింగ్. ఎస్, అది ఎలా అయిపోయిందంటే సార్, పూర్తిగా మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. సో మేము తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం డిలే, స్పాయిల్ చేయాలి అని మా ఇద్దరి మధ్యలో గొడవలు, మిస్అండర్స్టాండింగ్, ఆర్థిక ఇబ్బందులు. అండ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు సార్. వ్యాన్ వచ్చేటప్పుడు ఒక పెద్ద స్తంభము, కరెంటు స్తంభము, దానికి వెళ్ళి గుద్దేశాడు కరెంట్ అతను, డ్రైవర్ అతను, వెహికల్. సో పిల్లలందరూ దిగిపోయారు, మా పాప మా బాబు మాత్రమే ఉన్నారు. ఆ టైంలో లాస్ట్ ఆ టైంలో ఒక స్తంభము, కరెంటు స్తంభము, దేవుని కృప ఏంటంటే ఆ టైంలో కరెంట్ ఆ ఏరియాలో లేదు, లేదు. సో గుద్దేశాడు. అది ఒక అతను, మాకు తెలిసిన అతను వీడియో తీశారు. ఎందుకంటే అక్కడ గుంపు కూడిరు, ఏం జరుగుతుందా అనేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్, అతను ఆటో డ్రైవరు, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తే మా పిల్లలు, ఆ ఆటో మొత్తం ఇదైపోయింది, కరెంట్ స్తంభం మొత్తం తెగి పడిపోయినాయి. బట్ ఆ టైంలో కరెంట్ అయితే లేకపోవడం వల్ల పిల్లలని దేవుడు కాపాడారు సార్. సో మా మధ్యలో ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఫుల్ గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు చాలా జరిగాయి సార్. సో కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రేయర్ని, మా ఫాస్టింగ్ని ఆపలేదు, దేవుడు ఒమ్ము చేయలేదు, అస్సలు ఒమ్ము చేయలేదు, ఇంకా ఎక్కువే చేశారు. సో దానివల్ల ఏమైంది, యూట్యూబ్లోకి నేను వెళ్ళడం జరిగింది, నా ప్రచారం ఇంకెక్కువ అయ్యింది సార్, నా సాక్ష్యం చెప్పడము ఎక్కువైంది. అండ్ ఆ ప్రార్థన మొదలు పెడుతూనే ఉన్నాను సార్. యాక్చువల్లీ ఆ నిర్ణయం నేను ఎలా తీసుకున్నా అంటే, మా దగ్గర జల్లపల్లి అనేసి హోలీ టైంలో పెద్ద పూజలు చేస్తారు సార్, పెద్దవన్నమాట. మేము ఎక్కడున్నా మా తెగు అంతా ఆ చోటు కూడతాం, కూడి ఇంకా అందరినీ కూర్చోబెట్టి బలులు ఇస్తూ ఉంటాం. అది జరగదని గట్టి నిర్ణయం తీసుకొని నేను చేస్తున్నాను చేయాలి, ఎందుకంటే ఎక్కడొకసారి జరుగుతూనే ఉంటుంది. సార్ ఆ గట్టి నిర్ణయం తీసుకొని ఒక్కదాన్ని పోరాడుతున్నాను సార్ ప్రార్థనలో. సో అది ఆ సమూహము అలా నా మీద కొంచెం అటాక్ చేసింది, కానీ దేవుడు గొప్పవాడు సార్. మళ్ళీ తిరిగి మా ఎదురుగులో ఇంకా నాకేం అర్థమైందంటే, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు చేయి విడవాడు. ఇంకా ఆయన బలాన్ని నేను ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. అంతే, అది చాలా సంతోషం, చాలా మంచి సాక్ష్యం అమ్మా. ఒకటి కాదు, ఒకటి తర్వాత ఒకటి ఉన్నాయి. చాలా సంతోషం. దేవుని హస్తం మాత్రము ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటుంది. అందులో మేము మెంబర్స్ చెప్తాడు కదా, కొంతమంది అంటే ఇంతమంది అవసరం లేదంటాడు గిడియోన్తో. 30,000 మంది తీసుకొని రెడీ చేస్తే అవసరం లేదంటాడు, మళ్ళా తగ్గిస్తాడు 300 యోధులు అవుతారు, వాళ్ళు పోతారు, చివరికి విజయం వరిస్తుంది గిడియోన్కి. సో చాలా సంతోషం అమ్మ, చాలా ఇష్టమైనటువంటి జనాలకి బాగా నచ్చుతుంది కూడా. ఎందుకంటే అమ్మ విషయంలో మనం ఎలా ఉండాలి, నీ పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఎలా ఉండాలి, పిల్లల విషయంలో దేవుడు మనం ఎక్కడున్నా కానీ వాళ్ళని చుట్టేస్తాడు, ఆవరించి కాపాడుకుంటాడు. కాబట్టి దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ దేవుడు చేయి విడవడు అన్నటువంటిది మీ సాక్ష్యం. కాబట్టి మరొకసారి మీకు, మీ భర్తకి, మీ కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలను మరి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున తెలియజేస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఎంత పవిత్రమైనటువంటి సాక్ష్యం అంటే, దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు మనకు ఏమి కూడా జరగదు. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 35వ వచనం నుండి గమనించినట్లయితే, దేవుని ప్రేమించేటువంటి వారికి ఏమి కూడా జరగదు. క్షామము కానీ, ఇబ్బంది కానీ, మరణము కానీ, ఇతరమైనటువంటి ఏ విషయాలు కూడా నిన్ను తాకవు అన్నటువంటి వాక్యముతో, వాగ్దానముతో ప్రభువైనటువంటి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కావున నీ సాక్షిగా కార్యక్రమం వీక్షించినటువంటి మీరు సైతము కూడా ఇదే ఆలోచనతో వాక్యాన్ని పఠించండి, ప్రార్థనను కొనసాగించండి, మీ కుటుంబాలను కాపాడుకొనండి.
ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ఇంతవరకు కూడా నీ సాక్షిగా కార్యక్రమంలో కెదాసి కవిత గారి సాక్ష్యమును వీక్షించి ఉన్నారు. మరి వచ్చే వారం మరొక సాక్ష్యముతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.